నమస్తే అండి. ఈరోజు మనం చామకూర ఆకుతో చామకూర ఫ్రై చేసుకోవడం చూస్తాము. దీనికి వచ్చేసి ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకున్నాను, కొన్ని ఆకులు తీసుకున్నాను ఫ్రెష్గా చెట్టు నుంచి తీసి కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఎక్కువ మసాలాలు ఏమక్కర్లేదండి. మామూలుగా మనం మిర్చి బజ్జీకి ఏమేమి వేసుకుంటామో అలాగే మొత్తం వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత ఆకుల మీద అప్లై చేయాలి. దాన్ని కొంచెం అలా అప్లై చేసేసి మొత్తం రుద్దేసి ఆకుల్ని ఫోల్డ్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మనం స్టీమ్కి బాయిల్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని ఆకుల మీద రుద్దేసుకోవాలి. ముందు వైపు రుద్ది వెనక నుంచి మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకైతే చెట్టుకి చిన్నగా ఒక 7 లీవ్స్ వచ్చాయండి. 7 లీవ్స్ నేను బాల్కనీలో పెట్టాను, దాంట్లో వచ్చాయి. మా అబ్బాయికి చాలా ఇష్టం. ఇది మోమోస్ అంటాడు వీటిని. అంటే ఇవి కూడా స్టీమ్కి బాయిల్ చేస్తాం కదా, అందుకు వాటికి ఆ పేరు పెట్టుకున్నాడు వాడు. సో ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నాను. దీన్ని స్నాక్ లాగా తినొచ్చు, పప్పు పక్కన పెట్టుకొని నంచుకొని తినొచ్చు, మామూలుగా పెరుగన్నంలో కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటాయండి టేస్టీగా. మామూలుగా శనగపప్పుతో ఏ ఐటెం చేసినా కూడా శనగపిండితో చెప్పక్కర్లేదు, అవన్నీ చాలా బెస్ట్ ఐటమ్స్గా ఉంటాయి. సో ఈరోజు ఈవినింగ్ చేస్తున్నాను. నేను ఇది స్నాక్ కింద చేస్తున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో ఇలా ఒక ప్లేట్లో అన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుందండి. బాయిల్ అయిపోయిన తర్వాత తీసి వాటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మామూలుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి కొద్దిగా పోపులాగా వేసేసుకుంటే సరిపోతుంది. లైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం సాంబార్ పొడి కానీ లేదంటే చాట్ మసాలా అట్లా ఏమన్నా వేసుకొని తినొచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు, లైట్గా కొద్దిగా సాల్ట్ వేసాను అంతే. ఆల్రెడీ దానిలో మిక్స్ చేసుకున్న సాల్ట్ అవన్నీ సరిపోతాయి, బట్ కొంచెం టేస్టీగా ఉంటుందనేసి లైట్గా పించ్ సాల్ట్ వేసాను అంతే. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడము, సర్వ్ చేసుకోవడము, స్నాక్ లాగా తినేసేయడం, లేదంటే పెరుగన్నంలోకి, పప్పులోకి, పక్కన ఏదైనా చారన్నంలోకి ఏదైనా పక్కన పెట్టుకొని అప్పడాలు వడియాలు తిన్నట్లుగా తింటే కూడా టేస్ట్ బాగుంటుంది.